సందేశము ఎత్తబడుట. బైబిల్లో మాటలు ఉన్నాయి, ఎత్తబడుట, కొనిపోబడుట. అసలు పాత నిబంధన గ్రంథంలో ఎప్పుడైనా అలా జరిగిందా? ఎవరికైనా జరిగిందా అంటే ఆదికాండం 5వ అధ్యాయం 23, 24, 25 వచనాల్లో హానోక్ అనే వ్యక్తి భార్య పిల్లలు ఉన్నారు, కుమార్తెలు కుమారులు ఉన్నారు. కానీ ఆయన ఎప్పుడు ప్రార్థన మానల, దేవునితో నడుచుట మానల. చదువుదాం. హానోక్ దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకుని పోయిన గనుక అతడు లేకపోయాను. ఎప్పుడు దేవుడు కొనిపోయాడు? ఎప్పుడు దేవుడు ఈ వ్యక్తిని తీసుకొని పోయాడు? దేవునితో నడిచిన తరువాత. దైవజనమా, దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకుని పోయాడు. ఈరోజు వాక్యం వింటున్న మీరందరూ కూడా గుర్తించాలి, అక్కడ హానోకు దేవునితో నడిచిన తర్వాత ఎత్తబడ్డాడని రాయబడింది. అంటే దేవునితో నడవక ముందు దేవుడు అతన్ని తీసుకువెళ్ళలా, లోకంతో నడిచేటప్పుడు దేవుడు అతన్ని తీసుకువెళ్ళలా, అతన్ని తీసుకువెళ్ళడానికి దేవుడు ప్లాన్ చేయలే. నువ్వు లోకంతో నడుస్తూ ఉంటే దేవుని చేత ఎత్తబడవు, దేవుని చేత కొనిపోబడవు. లోకముతో, పాపముతో, వ్యసనములతో, చీకటి కార్యాలతో నడుస్తున్నంత కాలము సాతానుడు తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తాడు తప్ప దేవుని చేత ఎత్తబడవు. దేవుని చేత ఎత్తబడాలి అంటే దేవునితో నడవాలి పిల్లరా. దేవునితో నడవకపోతే మనం ఎత్తబడం. ఇద్దరు సిస్టర్సే, అక్క చెల్లెళ్ళు, ఇద్దరు ఒకే మంచం మీద పడుకున్నారు. వారు పడుకొని నిద్రపోతున్నారు. ఒకరు దేవునితో నడుస్తుంటే ఒకరు లోకంతో నడుస్తున్నారు. ఒకరు దేవుని వాక్యం విందాం టీవీలో అంటే మరొకరు సినిమా పాటలు విందాం అంటుంది మరొక ఆవిడ. కానీ దేవుని వాక్యం విందాం, దేవుని కొరకు జీవిద్దాం అనుకుని సిద్ధపడిన బిడ్డ హృదయం యేసయ్యకి ఇచ్చింది, దేవునితో నడుస్తుంది. ఆ ఇద్దరు పడుకొని నిద్రపోతున్నారు. ఇద్దరు ఒకే మంచమే పడుకున్నారు. కానీ ఒకరు ఎత్తబడ్డారు, ఒకరు విడవబడ్డారు. ఎక్కడికి వెళ్ళిపోయింది ఏమో కనబడకుండా. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని కొనిపోయాను గనుక అతడు లేకపోయాను. అంటే పాత నిబంధనలో ఒకప్పుడు దేవుని రాకడ జరిగింది, ప్రజలు ఎత్తబడ్డం అనేది జరిగింది. ఎప్పుడు దేవుడు హానోకును ఎత్తుకొని పోయాను? అతను దేవునితో నడిచిన తర్వాత అతను కొనిపోయాను గనుక అతను లేకపోయాను. ఇప్పుడు ఈ చెల్లి ఎందుకు లేకుండా పోయింది? ఆమె దేవునితో నడిచింది కాబట్టి, వాక్యానికి లోబడింది కాబట్టి. ఆ రోజులు రాబోతున్నాయి. ఇవి రాబోతున్న విషయాలు నేను చెప్తున్నాను, ఇవి జరగబోయే రోజులు నేను చెప్తున్నాను. ఆ రోజు మీరు అన్ని టీవీ ఛానల్లో చూస్తారు. మరి CNN, BBC, TV9, TV5 అన్ని ఛానల్లో కూడా ప్రపంచమంతా మారుమోగిపోద్ది. కొందరు కనబట్టలేదు, కొందరు కనబట్టలేదు. ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళంతా? ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళందరూ? మా అన్న కనబట్టలేదు, కొందరు చెల్లి కనబట్టలేదు, కొందరు నాన్న కనబట్టలేదు, కొందరు అమ్మ కొందరు లాస్ట్కి లోకస్తులు అంటారంట గ్రహాంతర వాసులు వచ్చి తీసుకెళ్ళిపోయారంటారట. గ్రహాంతర వాసులు వచ్చి తీసుకుపోయారట. ఈ పాపలోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏకీభవించి వారికి ఉన్న అణుబాంబులు, వారికి ఉన్నటువంటి అన్ని ఆధునికమైనటువంటి మందుగుండు సామానంతా కూడా పైకి పెడతారు, గురిపెట్టి అదిగో గ్రహాంతర వాసులు వస్తున్నారు, వారిని కాల్చేయండి అంటాడు యాంటాక్రైస్ట్, అంటే క్రీస్తు విరోధి. అతను భూమి మీదకి వచ్చేస్తాడు. మరి చేతుల్లో 666 అనేటువంటి సంఖ్య కలిగినటువంటి ఒక చిప్ను అందరిలో ఏర్పాటు చేస్తారు, ఇన్సర్ట్ చేస్తారు. ఈ 666 అనేటిది ఒక బియ్యపు గింజంత సైజు, ఒక గోధుమ గింజంత సైజు. ఇది ప్రతి వ్యక్తి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ మోసుకెళ్లకుండా, చేతిలో పాస్పోర్ట్ తీసుకెళ్లకుండా హ్యాపీగా బట్టలు వేసుకుని వెళ్ళిపోవడం వరకే. నీ బ్యాంక్ డబ్బులన్నీ నీ చేతిలోనే ఉంటాయి. ఇది చాలా ఈజీ టెక్నాలజీ అనుకుంటున్నారు, కానీ దీని వెనక సాతాను హస్తం ఉందని చాలామందికి తెలియదు. చాలామంది టెక్నాలజీ వెంట పోతున్నారు, కానీ చేసిన దేవుని వెంట వెళ్తున్నా. సృష్టి వెంట వెళ్తున్నావు, కానీ సృష్టికర్త వెంట వెళ్ళు. నువ్వు బయటికి వెళ్ళినప్పుడంతా కనబడేది సృష్టికర్త. ఎవరిని కావాలో కోరుకో, ఎవరిని సేవిస్తావు, ఎవరిని ప్రేమిస్తావు, ఎవరి వెంట వెళ్తావు? సృష్టి వెంట, సృష్టికర్త వెంట. అది నువ్వు ఆలోచన చేయాలి. వస్తువులు అవన్నీ సృజించబడినవి, భూమి మీద ఉన్న మనుషులు సృజించబడినవారు, జంతువులు సృజించబడినవి, ఆకాశ పక్షులు సృజించబడినవి, భూమి, ఆకాశం, సూర్యచంద్ర నక్షత్రములు సృజించబడినవి. మరి ఏడు సృష్టికర్త? వీటన్నిటిని చేసిన వాడు సృష్టికర్త. సృష్టికర్త ఎప్పుడు అందులో ఉన్నాడు, ఇందులో ఉన్నాడని చూడొద్దు. సృష్టికర్త ఎప్పుడు ఆయన సృష్టిని మించి ఆవరించి ఉన్నాడు. కొండను చేసిన వాడు కొండలో ఉండడు, కంప్యూటర్ని చేసిన వాడు కంప్యూటర్లో ఉండడు, ఏది చేసిన వాడు దానిలో ఉండడు. అలాగే భూమిని, సూర్యుని, చంద్రుని, నక్షత్రాలు చేసిన దేవుడు సూర్యుడిలో కూర్చోలేదు, నక్షత్రాల్లో లేడాయన, చంద్రుడిలో లేడాయన. మరి ఎక్కడున్నాడు ఆయన? ఆయన సృష్టి వెలుపడున్నాడు. కొండను చేసిన వాడు కుమ్మరి ఎక్కడుంటాడు? కొండలో ఉండడు, కొండ బయట ఉంటాడు. కొండలో నువ్వు ఎంత ఎతికినా కుమ్మరి కనబడ్డు నీకు. కొండను చేసిన వాడు కుమ్మరే, కానీ కొండలో నువ్వు ఎంత ఎతికినా కుమ్మరి కనబడ్డు. కాబట్టి నువ్వు సూర్యుల్లో ఎంత వెతికినా సూర్యుని చేసిన వాడు అందులో కనబడ్డు. చంద్రుల్లో నువ్వు ఎంత వెతికినా చంద్రుని చేసిన వాడు చంద్రుల్లో కూర్చోలేదు, నక్షత్రాలను చేసిన వాడు నక్షత్రాల్లో కూర్చోలేదు, భూమిని చేసిన వాడు భూమిలో కూర్చోలేదు. ఈ లోకంలో మనం అనేక వస్తువులు చూస్తున్నాం, వాటిని చేసిన వాడు ఎప్పుడు బయటే ఉంటాడు. అలాగే సృష్టిని చేసిన వాడు సృష్టి బయట ఉన్నాడు, సర్వలోకాన్ని చూసుకుంటున్నాడు. ఆయన సృష్టిలో ఉన్న నీవు ఆయన్ని పిలిస్తే వస్తాడు, ఆయన నాకు కావాలని కోరుకుంటే వస్తాడు, ఆయనతో నడవాలని కోరుకుంటే నీతో నడుస్తాడు.
సృష్టితో నడుస్తావో సృష్టికర్తతో నడుస్తావో తీర్మానం నువ్వు చేసుకోవాలి. ఎవరు కావాలి నీకు? ఎవరితో నడవాలనుకుంటున్నావు? ఎవరితో బతకాలనుకుంటున్నావు? ఎవరితో జీవితాన్ని ముగించాలనుకుంటున్నావు? సృష్టించబడిన వాడితోనా? సృష్టి చేసిన వాడితోనా? సృష్టిని చేసిన వాడితోనే. అదే గమనించాడు హానోక్. సృష్టించబడినవి తన కంటి ముందు ఉన్నాయి, సృష్టించబడినవన్నీ కూడా తన కంటి ముందు కనిపిస్తున్నాయి. కానీ సృష్టించిన వాడు ఆయన కావాలనుకున్నాడు, ఆయనతో నడవాలనుకున్నాడు. దేవుని బిడ్డరా, ప్రపంచమంతటికి ఈ 666 అనేటువంటి ఒక కార్డుని చొప్పించి 3.5 సంవత్సరాలు దీని ఏలుబడి రాబోతుంది ప్రపంచమంతటికి. ఆహా, ఇది లేకపోతే నడవాలన్నా, ప్రయాణం చేయాలన్నా, కొనాలన్నా, అమ్మాలన్నా, జీతం తీసుకోవాలన్నా, ఒక వస్తువు ఏ వ్యాపారం చేయాలన్నా ఇది లేకుండా ఏది కాకుండా ప్రపంచమంతటికి బలవంతం చేయబడుతుంది. ప్రపంచ దేశాలు బలవంతం చేయబడతాయి. యాంటాక్రైస్ట్ అనేటువంటి వాడు దీని వెనకుండి కథ నడిపిస్తాడు. అన్ని మతాలను ఒకటి చేసేద్దామంటాడు. 1 వరల్డ్ ఆర్డర్, 1 వరల్డ్ లీడర్, 1 వరల్డ్ కరెన్సీ. అంటే రూపాయలు, డాలర్సు అని లేకుండా, యూరోస్ లేకుండా అంతా కలిపి ఒకే డబ్బుగా చేసేస్తారు. అంత డిజిటలైజ్డ్ అయిపోద్ది ప్రపంచం అంతా. ఈ 3.5 సంవత్సరాలు ఒక ఏలుబడి చేస్తాడు మానవుల్ని. అతను యాంటాక్రైస్ట్, అంటే క్రీస్తు విరోధి అన్నారు. అంటే సృష్టికర్తకు విరుద్ధంగా మానవులను కంట్రోల్ చేస్తాడు. ఎందుకంటే మానవులు చేసిన వాడు కాదు, కానీ మానవుల్ని ఏలాలని కోరిక వానికి, మానవులను పరిపాలన చేయాలని కోరిక, ఇన్నాళ్ళు తీరని కోరిక ఇప్పుడు తీర్చుకోబోతున్నాడు. ఆది అంతంలో ఆరంభం ఉంటే అంతం ఉంది, ఏదైనా ప్రారంభం అయితే దానికి ముగింపు ఉంది. బిగినింగ్ ఉంటే ఎండ్ ఉంది. అలాగే సృష్టి ఆరంభమైంది, దానికి ముగింపు రాబోతుంది. ఈ భూమి ప్రారంభమైంది, దానికి ముగింపు రాబోతుంది. స్టార్ట్ అయింది కాబట్టి దానికి ఎండ్ రాబోతుంది. నీవు చూసే ప్రతి దాంట్లో కూడా ఎండ్ అనేది కనిపిస్తుంది లాస్ట్లో. అలాగనే ప్రపంచానికి ఎండ్ అనేది ఒకటి రాబోతుంది. ఆయన అనుకున్న ప్రణాళిక ప్రకారం భూమి లేదు కనుక భూమిని తీసేయాలనుకున్నాడు దేవుడు. 2 పేతురు 3:6 నుండి 13 వరకు మీరు చదివితే మీకు కనిపిస్తుంది, క్రొత్త ఆకాశం క్రొత్త భూమి కొరకు మనం కనిపెట్టుకుని ఉన్నాం. యెషయా 65:11 నుండి చదివితే క్రొత్త ఆకాశం క్రొత్త భూమిని దేవుడు కలుగు చేసి అందులో మానవులను, దేవుని భక్తులను ఉంచుతాడు. ఎవరు వారు? ఎత్తబడిన వారు. ఎత్తబడిన వారు అంటే ఎవరు? హానోకు ఎలా దేవునితో నడిచి ఎత్తబడ్డాడో అలాగనే ఎత్తబడిన వారందరూ కూడా అక్కడికి వెళ్తారు. అయితే మనం ఆ ముద్ర వేయించుకోవాలా వద్దా? వేయించుకోకూడదు. 3.5 సంవత్సరాలు కష్టాలు బాధలు వచ్చినా నువ్వు దాన్ని వేయించుకోకూడదు. దానికంటే ముందు ప్రభు రాకడలో ఎత్తబడితే దేవునికి స్తోత్రం, సంతోషంగా నువ్వు దాన్ని తప్పించుకుని వెళ్ళిపోతావు. అందుకే సిద్ధపాటు కలిగి ఉందాం. ఒకవేళ ఎత్తబడకుండా నువ్వు ఉండిపోతే ఆ కార్డు నువ్వు ఏమాత్రం వేయించుకోకుండా దాన్ని రిజెక్ట్ చేయాలి. 3.5 years దేవుని ప్రేమతో నువ్వు జీవించగలవు. దేవుని మీద విశ్వాసంతో దేవుడు నిన్ను కాపాడతాడు. అయితే దేవజనమా, ఇలా సిద్ధపడకుండా సృష్టికర్తతో నడవకుండా నిర్లక్ష్య జీవితాన్ని జీవించిన వాళ్ళందరూ కూడా ఆ రోజు విడవబడతారు. ఇదిగో 2 చెల్లెళ్ళు ఒకే మంచమే పడుకొని నిద్రపోతున్న అక్క చెల్లి. వాళ్ళ నాన్న ఎన్నో చెప్పుంటాడు, అమ్మ ఎన్నో చెప్పుంటుంది, ప్రార్థన చేసుకో తల్లి, దేవుని వాక్యాన్ని లోబడమ్మా, నీకు మంచి భవిష్యత్తు ఇస్తాడని. కానీ ఒక అమ్మాయి లోకంతో నడవడానికి ఎంచుకుంది, సృష్టితో, సృజించబడిన వారితో. కానీ ఒక అమ్మాయి సృష్టికర్తతో, సృష్టిని చేసినవాడు, నన్ను చేసినవాడు, నా దేహమును చేసినవాడు, నా మనసును చేసినవాడు, నా హృదయాన్ని చేసినవాడు, సృష్టిని చేసినవాడు నాకు కావాలి, ఆయనతో నేను నడుస్తాననుకుంది. ఆయన రానే వస్తుంది. వచ్చినప్పుడు ప్రభు చెప్పిన మాటలు ఇవి, ఎత్తబడుతుంది. మరి లోకంతో నడిచిన ఆవిడ లోకంలోనే విడవబడింది. 2 తిరగట్రాయి రుబ్బుతూ ఉంటారు. ఒక ఆవిడ ఎత్తబడితే ఒక ఆవిడ విడబడుతుంది. 2 రుబ్బుతూ ఉన్నారు. ఒక ఆవిడ మనసంతా ప్రభు మీద, వాక్యం మీద, ప్రార్థన మీద ఉంది, నేను దేవుని రాకడలో ఎత్తబడాలని. మరొక ఆవిడ మనసంతా ఎప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది నేను వెళ్ళి చూడాలనుకుంటుంది, ఎప్పుడు సీరియల్ రిలీజ్ అయితే నేను చూడాలంటే మనసంతా సృష్టికర్త మీద కాదు సృష్టి మీద పెట్టింది. అవన్నీ సృజించబడినవి. సినిమాలు, సీరియల్స్, లోక సంబంధమైనవన్నీ కూడా సృజించబడినవి. అవి మూమెంటరీ జాయ్. తాగుతున్నా, సిగరెట్ అయినా, మందు అయినా, వ్యభిచారమైనా, జారత్వమైనా, అది తిరుగుడైనా, అది ఏ మరి పాప సంబంధమైందైనా, అదంతా సృజించిన సృష్టిలో ఉన్నటువంటివి. కానీ సృష్టిలోనే కొద్దిగా గొప్ప ఆనందం ఉంటే సృష్టికర్త దగ్గర ఇంకా ఆనందం ఉంటుంది. సో సృష్టించిన వాటి ఆనందం కావాలా, సృష్టికర్త ఆనందం కావాలో మీరు తీర్మానం చేసుకోవాలి. సృష్టిలో ఉన్న ఆనందం కావాలా, సృష్టికర్త ఇచ్చే ఆనందం కావాలా? అది నిజమైనది, బలమైనది, నిత్యం ఉండేటువంటిది. అది దేవుడిస్తా అంటున్నాడు. అది ఆయనతో నడిచే వరకే దేవుడిస్తాడు. ఇల్లున్నా, బండున్నా, ఉద్యోగం ఉన్నా, ఫారెన్ వెళ్తున్నా, వస్తున్నా, నీకు ఏదన్నా ఉండని. హానోకు వల్లే దేవునితో నడుస్తున్నావో, సృష్టితో నడుస్తున్నావో, లోకంతో నడుస్తావో, లోకాన్ని చేసిన దేవునితో నడుస్తావో, సృజించబడిన వాటితో నడుస్తావో, సృష్టికర్తతో నడుస్తావో, తీర్మానం నీది. నీ తీర్మానమే నిన్ను అంతంలోకి నడిపిస్తుంది. యువర్ డిసిషన్ డిటర్మైన్స్ యువర్ ఫ్యూచర్. నీవు తీసుకున్న తీర్మానమే నీ భవిష్యత్తు నడిపిస్తుంది. Everyone have to take decision tonight. ఈ రాత్రి ప్రతి ఒక్కరు ఒక తీర్మానం తీసుకోవాలి. Tonight onwards, ఈ రాత్రి మొదలుకొని, are you going to walk with the Lord, the creator of the creature, or you want to walk with the creation? ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్తతో నీవు నడవాలని కోరుతున్నావా, లేదా నీవు సృష్టితో వెళ్ళాలని కోరుతున్నావా? Those who are walking with the creator, in the rapture comes, they will disappear. సృష్టికర్తతో నడిచిన వారు రాకడ వచ్చినప్పుడు వారు ఎత్తబడుతున్నారు. హానోకు దేవునితో నడిచిన గనుక అతడు లేకుండా కొనిపోబడెను. నీవు కూడా
సృష్టికర్తతో నడుస్తూ ఉంటే దేవుడు నిన్ను కొనిపోయే రోజు రాబోతుంది. ఇద్దరు వెళ్తూ ఉన్నారు, అయితే ఒకరు ఎత్తబడితే ఒకరు విడవబడుతున్నారు. వాళ్ళిద్దరు వెళ్తున్న వెనుకున్నవాడు వెళ్ళిపోయాడు. ఇద్దరు భార్య భర్తలు, అయితే భర్త సిద్ధపడిన భర్త వెళ్ళిపోయాడు. సండే స్కూల్కి వెళ్ళి సిద్ధపడినందుకే సండే స్కూల్ పిల్లలకు వేరే పంపించండి, ప్రార్థనకి వెళ్ళండి. మరి ఆ బిడ్డ సిద్ధపడ్డాడు, ప్రభు రాకుళ్ళు ఎత్తబడ్డాడు. అందుకే భార్య భర్తలు ఎవరు సిద్ధపడి ఉంటే హృదయం దేవుడు ఎరిగి ఉన్నాడు కాబట్టి హృదయాన్ని చూస్తాడు దేవుడు. ఎత్తబడిపోతారు, భార్య అయినా భర్త అయినా సిద్ధపడిన బిడ్డ. మరి తండ్రి బిడ్డ వెళ్తుండగా తండ్రి ఎత్తబడ్డాడు. రోడ్డు మీద తోపుడు బండి నడిపిస్తున్న వ్యక్తి ఎత్తబడ్డాడు యేసయ్య రాకల్లో. బస్ స్టాండ్లో నిలబడిన వ్యక్తి జస్ట్ అలా చూస్తుండగా హస్బెండ్ వెళ్ళిపోయాడు, ఆమె ఎత్తబడింది రోడ్డు పైన. వేర్ ఎవర్ యు ఆర్ ఇన్ ఎనీ కంట్రీ, గాడ్ విల్ టేక్ యు టు హెవెన్. నీవు ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నా ప్రతి ఒక్కరిని కూడా ప్రభువు వారిని విశ్వాసం ఉంచి తీసుకువెళ్తాడు. చర్చ్ ఎవ్రీ సండే, గాడ్ విల్ టేక్ యు టు హెవెన్. ప్రతి ఆదివారం సంఘానికి వెళ్తూ ఉన్నావా, ప్రభువు నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్తాడు. ఓ డు యు ఆర్ బిలీవర్, నీ విశ్వాసివైతే గాడ్ లిసన్స్ టు యువర్ ప్రేయర్. దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తారు. పీపుల్ దోస్ హూ ఆర్ నాట్ రిపెంటెడ్, దే ఆర్ లెఫ్ట్ బిహైండ్. పశ్చాత్తాపం మారు మనసు పొందని వారు విడవబడ్డారు. దోస్ హూ ఆర్ నాట్ వాకింగ్ విత్ క్రియేటర్, దే ఆర్ లెఫ్ట్ బిహైండ్. సృష్టికర్తతో నడవని వారు విడవబడ్డారు. That time they will cry. అదినాన వారు ఏడుస్తారు, oh why I did not walk with God, నేను ఎందుకు దేవునితో నడవలేకపోయాను, why I did not took a decision, నేను ఎందుకు ఒక తీర్మానం తీసుకోలేదు, why I did not pray every day, నేను అనుదినము ఎందుకు ప్రార్థించలేదు, I would have taken baptism, నేను ఒక బాప్తిసం తీసుకుని ఉంటే బాగుండు, wonderful thing I lost it. నేను ఎంత అద్భుత అవకాశాన్ని పోగొట్టుకున్నాను. Many people will cry in that day, అదినాన అనేకులు ఆ విధంగా ఏడుస్తారు, but repentance will not come. కానీ మారు మనసు అప్పుడు వారికి దొరకదు. Nobody, no pastor will be there to give you baptism. నీకు బాప్తిసం ఇవ్వడానికి అదినాన ఏ పాస్టర్ గారు కూడా ఉండరు. Nobody will help you to pray or do anything for you. నీకు ప్రార్థన చేయడానికి గాని సహాయం చేయడానికి ఎవ్వరు కూడా ఇక ఉండరు. Today is the day of salvation. 2 Corinthians chapter 6 verse 2. 2 కొరింథీ 6వ అధ్యాయం 2వ వచనం, నేడే రక్షణ పొందుటకు రక్షణ దినం. Ephesians chapter 5 verse 14 and 15. Use your time, redeem your time as a wise man. ఎఫెసీయులు 5:14-15 లో నీవు జ్ఞానము కలిగి సమయాన్ని సద్వినియోగం చేసుకో. The Lord is calling all of us. Isaiah chapter 55 verse 5 and 6. యెషయా 55:5-6 వచనాల్లో ప్రభు మనలందరినీ పిలుస్తున్నారు. Matthew chapter 11:28 he is calling to everyone. Is a universal call, not for one caste or one creed or one nation. He is calling everyone as a human being. మత్తయి సువార్త 11:28 లో సమస్త జనులారాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవులందరినీ ఏదో కులాన్ని ఒక మతాన్ని ప్రాంతాన్ని కాదు ప్రతి ఒక్కరిని పిలుస్తున్నారు. If you don't take decision now, ఇప్పుడే నీవు తీర్మానం తీసుకోకపోతే the end of the world, many people will cry like this. ఈ లోకపు అంతములో అనేకులు ఆ విధంగా ఏడవబోతున్నారు. They will cry, kneeling down and cry, but they will not be get saved. వారు మోకరించి కన్నీరుతో ఏడుస్తారు కానీ వారికి రక్షణ దొరకదు. They may cry and say, oh God forgive me, but that day nobody will forgive, nobody will give you repentance. వారు కన్నీటితో ప్రభువా మమ్మల్ని రక్షించమని అడుగుతారు కానీ ఆ దినాన ఎవరు రక్షించరు, వారి అంటే మారు మనసు దొరకదు. Don't wait till that time. ఆ సమయం వరకు మీరు ఆగొద్దు. It's like going to airport after the flight took off. అది ఎలా ఉంటుందంటే విమానం వెళ్ళిపోయిన తర్వాత ఎయిర్పోర్ట్ కి వెళ్ళినట్లుగా. It's like going to railway station after the train took off. రైలు వెళ్ళిపోయిన తర్వాత రైల్వే స్టేషన్ కి వెళ్ళినట్లుగా ఉంటుంది. It's like going to bus stand, the bus already left the bus stand. అది ఎలా ఉంటుందంటే బస్సు వెళ్ళిపోయిన తర్వాత బస్ స్టాండ్ కి వెళ్ళినట్లుగా ఉంటుంది. So don't cry after the rapture. రాకడలో ఎత్తబడిపోయిన తర్వాత ఏడవడం కాదు. This is the right time for you to cry and confess your sins and repent and turn back to God tonight immediately. దేవునికి మొరపెట్టి నీ పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుడి వైపు తిరగడానికి ఇదే ఈ రాత్రే సరైనటువంటి సమయం. If you are already a believer, నీవు విశ్వాసమైన ఎడల make sure are you walking according to the scriptures or not. నీవు వాక్యానుసారంగా నడుస్తున్నావా లేదో పరీక్షించుకో. Don't be a lazy Christian. నీవు సోమరితనం కలిగిన క్రైస్తవుడిగా ఉండొద్దు. Don't be have a laziness in your spiritual life. నీ ఆత్మీయ జీవితంలో బద్ధకాన్ని నువ్వు రానివ్వద్దు. Rise up early morning. వేకువనే తొందరగా లేవాలి. Seek the Lord. Psalm 63 Psalms 5 says. కీర్తన 63వ కీర్తనలో 5వ కీర్తన చెప్తున్నట్లుగా వేకువనే ప్రభువుని వెతుకు. Mark chapter 1:35 and 36 Jesus woke up early morning is seeking God the Father. మార్కు 1:35-36 వచనాల్లో యేసుక్రీస్తు వారి పెందరికన్న లేచి తండ్రిని వెతుకుచు ప్రార్థిస్తున్నారు. So you have to seek the Lord because the day is given by God, not by your friends. ఆ దినము రోజు ప్రభువు ద్వారా నీకు ఇవ్వబడింది. నీకు స్నేహితులు ఇవ్వలేదు కనుక ప్రభువుని నువ్వు స్తుతించాలి, ప్రభువుని వెతకాలి. The day husband doesn't give, wife doesn't give, boyfriend, girlfriend, nobody gives you day. The day or time comes from God. ఆ దినము గాని ఆ సమయాన్ని గాని భర్త ఇవ్వడు, భార్య ఇవ్వదు, స్నేహితులు ఎవరు ఇవ్వరు, కానీ ఆ దినము సమయాన్ని ప్రభువే నీకు అనుగ్రహిస్తున్నారు. So you should honor God first. కనుక మొదట దేవుని నువ్వు గణపరచాలి. Worship God first. మొదట దేవుని ఆరాధించాలి. So early morning you should give 1 hour to God. వేకువజామున 1 గంట దేవునికి నీవు సమర్పించాలి. Because he loves you so much he gave you one more day. ఎందుకనగా దేవుడిని ఎంతగానో ప్రేమించి మరొక దినాన్ని నీ జీవితంలో అనుగ్రహించారు. Don't waste your day by thinking at the past life. గత జీవితాన్ని గతించిపోయిన జీవితాన్ని గురించి ఆలోచిస్తూ రోజంతా పాడు చేసుకోవద్దు. Don't worry about your future. Cast your worries, cast your fears, cast everything that is troubling your heart upon the Lord in prayer and God will supply all your needs. ఆ రోజంతా కూడా భవిష్యత్తు గురించి
గురించి ఆలోచిస్తూ బాధపడుతూ కూర్చోవద్దు. నీ చింత, నీ భవిష్యత్తు గురించిన భారం అంతా ప్రభు మీద మోపండి, ఆయనే వాటిని భరిస్తారు. చాలా మంది చూడండి, తండ్రి బైబిల్ ఇస్తుంటే పాప వద్దంటుంది. పాప బైబిల్ చదువు, మా ప్రార్థన చేయమండి, నాకొద్దు, నా బాయ్ ఫ్రెండ్, నా గర్ల్ ఫ్రెండ్ అనుకుంటూ పరుగులు తీస్తున్నారు. ఈరోజు వెళ్ళిపోయామని ఆనందించిందా, జీవితంలో నష్టపోయిన తర్వాత కన్నీళ్లు ఖర్చు గుండె బాదుకుంటూ ఏడుస్తారు. అయ్యో, క్షణమాత్రం ఉండే ఆనందాలు నాశనం చేసే మా జీవితాలనని గుండె బాదుకుంటారు. ఆ రోజున ఎత్తబడకుండా విడవబడిన వాళ్ళు, అయ్యో నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఎందుకు నేను సృష్టిని వెంబడించాను, సృష్టికర్తను వెంబడించుంటే ఎంత బాగుండేదని. ప్రతి మోకాలు వంగుతుంది. యెషయా 45:22-23-4 వచనాల్లో ఆ రోజు వంగని ప్రతి మోకాలు, ఎందుకంటే పైనుండి పిరుగులు పడుతుంటే వంగకుండా ఏం చేస్తారు, భూమి కంపిస్తుంటే దేవుని ముందు వంగకుండా ఏం చేస్తారు, సునామీ వస్తుంటే దేవుని ముందు వంగకుండా ఏం చేస్తావు, కట్టుకున్న స్లాబిళ్ళు కుప్పగూలిపోతుంటే మోకరించకుండా ఏం చేస్తావు. ఎంతటి వాడైనా మోకరిల్లుతాడు. ఆ రోజున వడగళ్ళు పెద్ద సైజు నుంచి పడతాయి, సిమెంట్ బస్తా అంత బరువు. ఎంతటి కారైనా ముక్కలైపోద్ది, ఎంతటి స్లాబ్ అయినా ముక్కలైపోద్ది. కానీ సృష్టికర్తతో నడిచిన వాడు సంతోషంగా యేసు రాకడను చూసి సంతోషించి గంతులు వేసి, ఇదిగో యేసయ్య వస్తున్నాడు, ఆయన రాకడలు ఎత్తబడతామని దేవుని స్తుతించే రోజు రాబోతుంది. ఆయన మేఘారుడే వస్తాడు. సర్వలోకంలో ఉన్న మీడియా వాళ్ళందరూ కెమెరాలు పైకి తిప్పుతారు ఆకాశంలోకి. ఇక అప్పటి వరకు మనుషుల వైపు తిప్పిన కెమెరాలు అన్ని కెమెరాలు పైకే, కెమెరామెన్లు అందరూ కూడా పైకి పెడతారు. వాళ్ళు కూడా పైకి తలెత్తి, ఇదేంట్రా, ఏంటి ఇంత వెలుగు, ఏమిటి దూతలు అని గుండె బాదుకుంటారు. ఈ విషయం తెలిసి కూడా మార మనసు పొందనివాడు గజగజ వణిగిపోయి, అయ్యో నేను దేవుని మార్గాన్ని వదిలిపెట్టానే, ఎంత చీకటి మార్గాన్ని నన్ను క్షమించమని బాదుకుంటారు గుండెను. కానీ రక్షణ రాదు. కనుక ఆ రోజు వచ్చేదాకా, దానికి ముందు ప్రభు నిన్ను పిలిచినా, ఆ రాకడ వచ్చేంత వరకు ఉన్న వాక్యముతో ప్రార్థనతో నడుద్దాం. వివాహము, చదువు, ఇల్లు, బండి, కారు, పిల్లలు కలిగి ఉంటే ఇవన్నీ దేవుడిచ్చేవండి. దేవుడు ఇస్తాడు తప్పనిసరిగా. వాటి కోసం దేవుడిని వదిలేస్తావా? అవన్నీ చేసింది దేవుడు, సృష్టినంతా చేసిన వాడు దేవుడు. కనుక సృష్టికర్తతో నడిస్తే సృష్టికర్త నీకు సమస్తము ఇవ్వగలడు. నేను నమ్ముచున్నాను. ఈరోజు ఎంతోమంది ఈ రాత్రి దరిద్రత నుండి బయటికి తీసుకురాబోతున్నాడు యేసయ్య. రోగాల నుండి బయటికి రాబోతున్నారు, ఆత్మరక్షణ పొందుకోబోతున్నారు. అయితే ఎవరితో నడవాలనుకుంటున్నారు? సృష్టితోనా, సృష్టికర్తతోనా? వెలుగుతోనా, వెలుగు చేసిన దేవునితోనా? వెలుగును చేసిన దేవునితో. ఆమేన్. యేసయ్య నీతో నేను నడవాలని నేను ఆశపడుతున్నాను అన్నవారు మీ చేతుల పైకి ఎత్తండి. భక్తులందరూ కూడా తీర్మానం చేసుకున్నారు కాబట్టి వారి జీవితాలు దీవించబడ్డాయి. షల్ వి ఆల్ స్టాండ్ అప్? మీ చేతిని పైకి ఎత్తండి, గుండె మీద ఒక చేయి పెట్టుకోండి. అయ్యా నీతో నడుస్తాను ప్రభా, లోకంతో కాదు. Everyone ask God to touch you and anoint you. ప్రభా నన్ను తాకము, అభిషేకించమని ప్రతి ఒక్కరు ప్రభువును అడుగుదాం. Come and anoint your people, master. తండ్రి మీరే వచ్చి నీ ప్రజలను అభిషేకించుగా. Hallelujah. Let the presence of God come upon everyone tonight. దేవుని యొక్క సన్నిధి రాత్రి ప్రతి ఒక్కరి పైకి దిగవచ్చును గాక. Lord Jesus, everyone receive the power of God tonight. ప్రతి ఒక్కరు యేసు దేవాని శక్తిని రాత్రి పొందుకొందురు గాక. Fill them with the Holy Spirit. నీ పరిశుద్ధాత్మతో వారిని నింపుము. Jesus, anoint your people. యేసు నీ ప్రజలను అభిషేకించండి. Let your presence come. నీ సన్నిధి వచ్చును గాక. Let your presence fill. నీ సన్నిధితో నింపబడుదురు గాక. Everyone pray, my brother. ప్రతి ఒక్కరు ప్రార్థించండి సహోదరులారా. Thank you, my Jesus. యేసయ్యా నీకు స్తోత్రం తండ్రి. Thank you, Holy Spirit of God. పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రం. We love you, Jesus. యేసు నిన్ను We ప్రేమిస్తున్నాము. praise you, Jesus. నిన్ను స్తుతిస్తున్నాము యేసు. Yes, the broken heart is being healed tonight. పగిలిన హృదయం ఈ రాత్రి స్వస్థత పొందుతున్నది. You are thinking you are all alone. నీవు ఒంటరి వాడవని తలస్తూ ఉన్నావు. You don't have anybody. నీకెవరు లేరని భావిస్తున్నావు. Tonight the Lord is with you. ఈ రాత్రి ప్రభువు నీకు తోడుగా He ఉన్నాడు. will strengthen you and use you. ఆయన నిన్ను బలపరిచి వాడుకుంటారు. He'll give you power. ఆయన నీకు శక్తినిస్తారు. He will give you overcoming power. ఆయన జయించే శక్తిని నీకు ఇస్తారు. You shall have victory. నీవు జయం పొందుకుంటావు. You will have victory, my brother and sister. నీవు జయాన్ని పొందుకుంటావు సహోదరి సహోదరుడా. All your tears will be wiped away. Pray. నీ ప్రతి కన్నీరు తొడవబడుతుంది. ప్రార్థించు. Pray out to God. Jesus, I need you. దేవునికి మొరపెట్టు. ప్రభువైన యేసు నీవు నాకు కావాలి తండ్రి. Jesus, come with me. యేసయ్యా నాతో రండి. Hold my hand, Lord. నా చేతిని పట్టుకో ప్రభువా. Lead my life, Lord. నా జీవితాన్ని నడిపించండి. Wherever I go, నేను ఎక్కడికి వెళ్ళినా, whatever I do, నేను ఏమి చేసినా, I want your presence. నీ సన్నిధి నాకు కావాలి. I want your presence, నీ Lord. సన్నిధి నాకు కావాలి ప్రభువా. Let your presence go with me. నీ సన్నిధి నాతో తోడుగా రావాలి. As you cry out, నీవు ఆ విధంగా మొరపెడుతుండగా I see the presence of the Holy Spirit is touching you now. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి నిన్ను తాకుట నేను చూస్తున్నా. He is a loving God. ఆయన ప్రేమగల దేవుడు. He loves you so much, my brother. ఆయన నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు సహోదరుడా. His love always increases. ఆయన ప్రేమ ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. His
love upon you is increasing. నీ ఎడల ఆయనకున్న ప్రేమ పెరుగుతూ ఉంది. Don't worry of your problems. నీకున్న సమస్యలను బట్టి బాధపడొద్దు. Cast all your burdens upon the Lord. నీ భారములన్నీ ప్రభువు మీద మోపు. Yes, Lord, my God, we thank you for your presence. ప్రభువా నీ సన్నిధిని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. We thank you for your grace. నీ కృపను బట్టి నీకు We స్తోత్రం. thank you for your love. నీ ప్రేమను బట్టి నీకు స్తోత్రం. Tonight deliver them, Lord. ఈ రాత్రి వారికి విడుదల దయచేయండి. People those who are waiting for pregnancy, just cry out, Jesus, touch me. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న వారు ప్రార్థించండి, ప్రభువైన యేసు People నన్ను those who are తాకుము. waiting for marriages, say that, Lord, you will bless my life. వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారు ప్రార్థించండి, ప్రభువా నా జీవితాన్ని దీవించండి అని I అడగండి. know you are going to bless my life. నీవు నా జీవితాన్ని దీవించబోతున్నావు Those who are ప్రభువా. waiting for job, yes, he will open a door for you. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న వారు నీ కొరకు దేవుడు ఒక ద్వారాన్ని తెరుస్తాడు. You're suffering with the cancer, TB, asthma, tumors, the Lord will heal you in Jesus' name. క్యాన్సర్, టీబీ, ఆస్తమా, గడ్డలతో బాధపడుతున్నావా, ప్రభువు యేసు నామములో నిన్ను Be స్వస్థపరుస్తున్నాడు. healed in the name of Jesus Christ. యేసు క్రీస్తు నామములో స్వస్థత పొందుకోండి. Deliverance come in the name of Jesus. యేసు నామములో విడుదల వచ్చును The గాక. power of God come and touch them. దేవుని శక్తి వచ్చి వారిని తాకును గాక. Hallelujah. We thank you, Holy Spirit of God. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. Let your mercy come and fill them now. నీ దయ, నీ కనికరం వచ్చి వారిని నింపును గాక. Hallelujah. We thank you, Jesus. ప్రభుని యేసు నీకు స్తోత్రం We praise చెల్లిస్తున్నాం. you, Jesus. నిన్ను స్తుతిస్తున్నాం ప్రభు. We love you, Lord. నిన్ను ప్రేమిస్తున్నాము We తండ్రి. praise you, God. నిన్ను స్తుతిస్తున్నాము దేవా. ఈ రాత్రి ప్రతి బిడ్డ ఆశీర్వాదంతో బయలుదేరటకు సహాయం చేయండి. నీతో నడిచే కృపను దయచేయండి. హానోకు దేవునితో నడిచిన కనుక అతను కొనిపోబడిను అని రాయబడింది ప్రభువా. నీతో నడిచేవారు కొనిపోబడతారు. నీతో నడవాలి అంటే నీ వాక్యం వింటూ, నీ వాక్యాన్ని ధ్యానిస్తూ, వాక్యానుసారంగా జీవితాన్ని జీవిస్తూ, నీ ఆత్మకు లోబడి పరిశుద్ధాత్మ నడిపింపుతో ముందుకు సాగే కృప మీరందరికీ అనుగ్రహించమని, విశ్వాస జీవితంలో ఫలించేవారిగా చేయమని, మీ నామానికి మహిమకరంగా నిలబెట్టుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. థాంక్ యూ జీసస్.